హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇవాళ వీడియోలో జనవరి 22వ తేదీన శ్రీరాముని వారి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది. ఈరోజు మనం మన ఇంట్లో శ్రీరాముని ఏ విధంగా పూజించాలి, ఏ సమయంలో పూజించాలి, 5 దీపాలు ఏ సమయంలో వెలిగించాలి, ఒకవేళ అక్షింతలు రాని వారు ఏం చేయాలి, జనవరి 22వ తేదీన ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే అన్ని విషయాలని ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాము. 100 సంవత్సరాల పోరాటం అండి ఇది. ఎంతోమంది ప్రాణత్యాగం చేశారు. చివరికి మన రామజన్మభూమిని మనం చేజిక్కించుకున్నాము. అయోధ్యలో రామ మందిరాన్ని అద్భుతంగా నిర్మించుకున్నాము. బాలరాముని ప్రతిష్ఠ జరిగిన సందర్భంగా రామజన్మభూమి ట్రస్ట్ వారు ఎన్నో టన్నుల అక్షింతలు చేసి కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ప్రతి ఇంటికి అయోధ్య నుండి అక్షింతలు చేరాలని, శ్రీరాముని యొక్క అనుగ్రహం ప్రతి ఇంటి మీద ఉండాలని అక్షింతలను ప్రతి ఇంటికి పంపిస్తున్నారు. ఇప్పటికీ చాలామంది ఇళ్ళకి అక్షింతలు చేరి ఉన్నాయి. జనవరి 22న శ్రీ బాలరాముల వారి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న సమయంలో ఇంటిని శుభ్రం చేసి స్నానాలు ఆచరించి ఆ రామయ్య తండ్రిని పూజ చేసుకోవాలి. గుడికి వెళ్ళే వాళ్ళు గుడికి వెళ్ళి ఆయన అనుగ్రహాన్ని పొందవచ్చు. ఒకవేళ వెళ్ళలేని వారు ఇంట్లోనే ఆ రామయ్య తండ్రి చిత్రపటాన్ని పెట్టుకొని ఆయన పూలతో బాగా అలంకరణ చేసుకొని శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటూ ఆయన ఆరాధిస్తూ పూజ చేసుకోవాలి. అయోధ్య క్షేత్రం నుండి అందిన అక్షింతలు చాలా పవిత్రమైనవి. ఈ అక్షింతలను తీసుకున్న తర్వాత మన ఇంట్లో ఉన్న కొన్ని బియ్యపు గింజలు తీసుకొని వాటిలో కొంచెం పసుపు, ఆవు నెయ్యి కలుపుకొని పూజా మందిరంలో జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. ఈ అక్షింతలు మన ఇంటికి వచ్చినప్పటి నుండి నిత్య దీపారాధన చేసుకోవాలి. జనవరి 22వ తేదీన శ్రీ రామయ్య తండ్రి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరిగేంత వరకు ప్రతిరోజు మన ఇంట్లో శ్రీరాముని పటం వద్ద శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటూ 108 సార్లు జపిస్తూ పూజలు చేయాలి. ప్రతిరోజు చేయలేని వారు జనవరి 22న శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటూ 108 సార్లు జపిస్తూ పూజ చేసుకోవాలి. జనవరి 22న రామయ్య తండ్రి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది. సామాన్యులు అయోధ్య దాకా వెళ్ళలేదు కనుక ఆ రామయ్య తండ్రి అక్షింతలు ప్రతి ఇంటికి చేరాలని రామజన్మభూమి ట్రస్ట్ వాళ్ళు ప్రతి ఇంటికి పంపిస్తున్నారు. ఆయన అనుగ్రహం ప్రతి ఇంటికి ఉండాలని ఆ అక్షింతలను ప్రతి ఇంటికి చేరాలని కోరుకుంటున్నారు. పెద్ద క్షేత్రం నుండి అక్షింతలు చాలా పవిత్రమైనవి. ఆ అక్షింతలను మైలు ఉన్నవాళ్ళు, అదేవిధంగా ఆడవాళ్ళు, ఋతుదోషం ఉన్నవారు ఆ అక్షింతలను తీసుకుపోవడమే మంచిది. నియమ నిష్టలతో భక్తిపూర్వకంగా తీసుకోవాలి. ఈ అక్షింతలు మనం స్వామివారి దగ్గర పెట్టుకొని పూజ చేసుకోవాలి. నేను ఫస్ట్గా గణపతిని పూజ చేసుకున్నాను. మనం దేవుడు మందిరంలో అయినా పూజ చేసుకోవచ్చు, లేదా సపరేట్గా పీఠాన్ని ఏర్పాటు చేసుకొని పూజ చేసుకోవచ్చు. నేను ఇక్కడ సపరేట్గా పీఠాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడ రాముల వారి పటాన్ని పెట్టుకొని పూజ చేసుకుంటున్నా. తమలపాకుల మీద శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటూ గంధంతో అవి రాసుకొని 108 సార్లు జపిస్తా పూజ చేసుకోవాలి. ఆ రోజు సాయంత్రం మరలా ఇంటిని శుభ్రం చేసుకొని పూజ గదిలో 5 దీపాలు వెలిగించాలి. శ్రీరాముడు మన ఇంటికి స్వయంగా రానున్నాడు కాబట్టి మన పూజ గదిలో రామజ్యోతులు వెలిగించాలి. రామజ్యోతులను 5 వెలిగించాలి. ఇది ఇత్తడివి కానీ మట్టివి లేదా పిండితో తయారు చేసిన దీపాలు కానీ వెలిగించవచ్చు. నేనైతే ఇక్కడ మట్టి దీపాలు వెలిగించుకుంటున్నాను. నువ్వుల నూనె వేసుకొని ఈ 5 దీపాలను వెలిగించుకోవాలి. ఈ 5 దీపాల తర్వాత 2 దీపాలని పూజ గదిలో, 2 దీపాలని గడప దగ్గర, 1 దీపాన్ని తులసి కోట దగ్గర వెలిగించుకోవాలి. ఈ పూజ అయిపోయిన తర్వాత ఆ అక్షింతలను అందరం తలపై చల్లుకోవాలి. మిగిలిన అక్షింతలు పూజ గదిలో కానీ మనం డబ్బులు దాచుకునే ప్రదేశంలో కానీ భద్రపరచుకోవాలి, లేదా ఏదైనా శుభకార్యంలో వాటిని వాడుకోవాలి. తర్వాత ఎక్కడికైనా ముఖ్యమైన పని కోసం వెళ్ళేటప్పుడు ఈ అక్షింతలను తలపైన వేసుకొని వెళ్తే చాలా మంచిది. శ్రీరాముని అక్షింతలు అందరికీ అందే ఉంటాయి. ఒకవేళ ఆ రాముని అక్షింతలు అందని వారు బాధపడాల్సిన పని లేదు. శ్రీరాముని చిత్రపటం ముందు ప్రతిరోజు పూజలు చేస్తూ ఆ రామయ్య తండ్రి విగ్రహ ప్రతిష్టను, ఆలయ ప్రతిష్టను చూస్తూ రాముని ఆశీస్సులు పొందడమే మనకి ఆ దేవుడు అందించే వరంగా భావించాలి. ప్రతి సామాన్యులు అయోధ్య దాకా వెళ్ళి ఆ విశిష్టని చూడలేరు కనుక టీవీల్లో భక్తి ప్రోగ్రాల్లో లైవ్ అనేది వస్తుంది కాబట్టి ఆ లైవ్ని చూస్తూ ఆ దేవుడిని ఆరాధిస్తూ ఉండాలి.
ఆ పూజ అంతా ముగించిన తర్వాత అక్షింతలను మన తలపైన చల్లుకోవాలి. తలపైన చల్లిన అక్షింతలు కింద పడతాయి. చాలామంది చీపురుతో చిమ్మేసి బయట పడేస్తారు. ఆ తప్పు మట్టికి చేయకూడదు. ఆ అక్షింతలు చాలా పవిత్రమైనవి. వాటిని ఒక క్లాత్తో తీసి ఒక పేపర్ మీదకి వేసుకొని చెట్టులో వేయాలి. అంతేగాని బయట పడేయడం, తొక్కడం అలాంటివి చేయకూడదు. ఈ పవిత్రమైన అక్షింతలను జాగ్రత్తగా ముఖ్యమైన పనులకి వాడుకోవాలి. అంతే అండి. రామయ్య తండ్రి ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద ఉండాలని కోరుకుంటూ శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటూ 108 సార్లు జపిస్తా ఆ రామయ్య తండ్రి అనుగ్రహాన్ని పొందుదాము. జనవరి 22న బాలరాముల వారి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న తరుణాన్ని అందరం వీక్షిస్తా ఆ రాముల వారి ఆశీస్సులు మన అందరి మీద ఉండాలని కోరుకుంటూ శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటూ రాముల వారిని ప్రార్థిస్తూ ఉందామండి. ఓకే అండి. జై శ్రీరామ్.